సశ్రేయంగా మీ సేవల్ని అందుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఏ రకంగా పంచాయతీ వ్యవస్థను నాశనం చేశాడు ఆయన. పంచాయతీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్పర్సన్స్, సర్పంచులు ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, సిద్ధంగా ఉన్నారా మీ కలలన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెబుతాను. ఇంకేం నెరవేరుస్తావా? 27 రోజుల్లో నీ అధికారం అయిపోతుంది, లేకపోతే 30 రోజుల్లో నీ అధికారం అయిపోతుంటే ఇప్పుడేమీ కళలను సాకారం చేస్తారు? మీరు సిద్ధంగా ఉండండి, మీ కళలన్నీ కూడా సాకారం చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో చేయలేవని నీవు ఈ 30 రోజుల్లో చేస్తావా? రాష్ట్ర ప్రజలకు చేస్తావా? ఏమైంది? ఇవన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, మెగా డిఎస్సి పెడతానన్నావు. ఏమైంది? ఇవన్నీ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా? ఒక దళితుల బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసావా? ఒక బీసీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేసావా? వికలాంగులు కనీసం నిన్న సభలో మొత్తుకున్నారు వాళ్ళు. వికలాంగులు ఒక వికలాంగుడికైనా ఉద్యోగం ఇవ్వలేని వికలత్వంతో కూడుకున్న నీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇలాంటి మాయమాటలు చెప్పొద్దని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తున్నా. మీ హామీలన్నీ కూడా గాలి కొట్టుకుపోయినాయి. మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా లేదు. ఏటేటా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఇచ్చావా? ఎంతమంది బిడ్డలు ఈ రోజున ఉద్యోగాలు లేక, నిరుద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదని చెప్పి కూడా తెలియజేస్తూ, అతను అంటాడండి నిన్న సభలో, చంద్రబాబు గారు ఇచ్చిన ఏది కూడా ఆయన నెరవేర్చలేడు, తర్వాత నేను ఇచ్చిన ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తాడని చెప్పి ఒక అబద్ధం మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభాముఖంగా, నేను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం రద్దు చేయబోదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేసేది లేదు. ఇంకా మెరుగైన రీతిలో ఈ సంక్షేమ పథకాలు ఏ వర్గాలకి అందజేయాలో వాటిని అందే రీతిలో కూడా చంద్రబాబు గారు ఆయనకున్న ఆర్థిక శాస్త్ర నైపుణ్యం కానీ, ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయాలన్నీ తీసుకొని మొత్తము ప్రభుత్వం ఏ రకంగా ఆర్థిక శాస్త్రవేత్తల సహాయ సహకారాలతోటి ఆర్థిక పరిపుష్టిని ఏ రకంగా మదింపు చేస్తారో ఆయనకు తెలుసు. ఎలా ఇస్తారు? నేను 65,000 కోట్ల 75,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చాను, నాన్ డీబీటీ కింద 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారని చెప్తారు. తప్పకుండా ఇస్తారు. 2014, 2019 5 సంవత్సరాల పాలనలోనే 65,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ కింద ఖర్చు పెట్టిన వాస్తవాన్ని, ఒక్కొక్క సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన దాఖలా చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకున్న అనుభవం, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, తప్పకుండా ఇవన్నిటిని కూడా ఇవ్వటానికి ఎక్కడి నుంచి తెస్తారంటారు? తెస్తారు. ఆయన సంపద సృష్టించటంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదు సంపద సృష్టి. ఆర్థిక శాస్త్రంలో మీకేమీ అనుభవం లేదు. మీ ప్రభుత్వం ఆర్థికత్వంలో ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు అందులో దిట్ట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇంకా మీ అవినీతిని కట్టడి చేస్తాం, ఇతర మార్గాలకు వెళ్ళే దారులన్నీ కూడా ఆపేస్తాం, ప్రజాపాలనకు మాత్రమే ఖర్చు పెట్టే రీతిలో చంద్రబాబు గారు వీటన్నిటిని కూడా కట్టడి చేసి మీ అవినీతిని కట్టడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బును కూడా ఈ ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరటానికి, బీజేపీని హక్కును చేర్చుకోవటానికి కూడా ఇదొక కారణం. కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ కూడా